కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది అని ఆరోపించారు. అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వే ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు, నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్క కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది, సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకునేది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసు వాళ్ళు విచారించరు? ఎందుకు ఓఎస్డి సుమంత్ని విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారం? అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించినరా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకీ ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా, ఓఎస్డి సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో, ఇది అక్షర సత్యం. బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. మంచిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టిది, అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందులోకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు, మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం.
శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు